హలో హాయ్ నమస్తే. నేను మీ సురేష్ గౌడ్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని ఏజేఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎలిమినేట్ జంగారెడ్డి కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం పహిల్వాన్పురం గ్రామంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విగ్రహదాత అయినటువంటి ఏజేఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎలిమినేట్ జంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహ ఆవిష్కరణ గావించారు. ముందుగా ఆయనకు గ్రామస్తులు గౌడ సంఘం ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పోరాడిన నాయకుడి విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన మీడియాతో తెలిపారు. ఏజేఆర్ ఫౌండేషన్ ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఆయన చేస్తున్న సేవలను గ్రామస్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పహిల్వాన్పురం గ్రామస్తులతో పాటు వివిధ గ్రామాల ప్రజలు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అభిమానులు భారీగా పాల్గొన్నారు. జై పాపన్న, జై పాపన్న, సాధిద్దాం సాధిద్దాం. ఏం సాధిస్తారో చెప్తా. అంటే ముఖ్యంగా ఈ సర్వాయి పాపన్న అంటే ఆయన సర్దార్ సర్వాయి పాపన్న. సర్దార్ అనేది ఇంటి పేరు కాదు, ఆయనకు వచ్చినటువంటి ఆయన పేరు పూర్తి పేరు నాసాగు అని పాపన్న. ఆయన వృత్తిరీత్యా కళ్ళు గీత కార్మికుడు. ఆయన వృత్తి కళ్ళు గీర్చుకొని ఆయన పనులు ఆయన చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అలాంటి టైంలో ఆయన 20-25-30 ఏళ్ళ సమయంలో ఈ ముస్లిం అంటే రజాకాల టైప్లో అప్పట్లో ఈ ట్యాక్సీలు వసూలు చేసే దాదాపుగా 350 ఏళ్ళ కింద 350 ఏళ్ళ కింద ఇప్పుడున్న స్వతంత్ర సమయంలో కన్నా ముందు ఆయన వాళ్ళ ఓన్లీ గౌడ సామాజిక వర్గానికే కాకుండా సంపన్న వర్గానికి ఎలాంటి ట్యాక్సులు లేకుండా యువతని చైతన్యం చేసి ఒక గెరిల్లా టైప్లో ఒక ఉద్యమాన్ని ఎవరైతే ట్యాక్స్కి వస్తున్నారో వాళ్ళందరిపైన తిరుగుబాటు చేసుకుంటూ చాలా మహోన్నమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన సామాజికానికి కాకుండా ప్రతి ఒక్క ఈ సామాజిక వాదాన్ని కాకుండా ప్రతి ఒక్క సామాజికానికి ఆయన న్యాయం చేస్తూ ఆయన చాలా గొప్ప ఉన్నత స్థాయికి వచ్చారు. దానికన్నా ముందు ఇక్కడ నుండి ఆయన పుట్టి పెరిగిందంతా మన జనగాం దగ్గర కిలాషాపూర్లో. ఆయన సొంత ఊరు ఎక్కడో కాదు, ఏ రాష్ట్రమో కాదు, మన పక్కనే కిలాషాపూర్ జనగాం దగ్గర. ఆయన మన ఊరు కూడా వచ్చాడు. ఆయన పేరు మీద ఒక గుండు ఉంది మన ఊరిలో, అందరు తెలుసో కొందరు తెలుసు. ఆయన పేరు మీద ఒక గుండు పేరు కూడా పెట్టింది. అలాంటి గొప్ప వ్యక్తికి నేను ఈరోజు విగ్రహావిష్కరణ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన గురించి ఎట్లా చెప్పినా తక్కువే. మనందరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతూ ఆయన ఆశయాలకు విలువనిస్తూ ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేనైతే ఆచరిస్తున్న మిగతా వాళ్ళందరూ కూడా ఆచరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ, ఒక గౌడ సోదరులకే కాదు, ఇంతమంది చెప్పిన ఆయన గౌడ సోదరులకు మాత్రమే చేయడం న్యాయం, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేసిండు. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. జై పాపన్న, జై పాపన్న. మా ఎలిమినేట్ జంగారెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా కళ్ళు గీత కార్మిక సహకార సంఘానికి సర్వాయి పాపన్న సర్దార్ విగ్రహదాత ఇప్పించినందుకు మాకు ఎన్నో కృతజ్ఞతలు తెలియజేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉందని మా జంగారెడ్డి సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎలిమినేట్ జంగారెడ్డి గారికి మా కృతజ్ఞతలు. మేము 5గురం పోయి మేము అడగంగానే మేము గట్టి ఇష్టపోని చెప్పిండు. ఇష్టపోని అనగానే ఆ మాట మీద ప్రతి ఒక్క ఈ సంవత్సరం లోగల ఇవి పూర్తి చేసుకున్నాం. ఇంకా ఎంతమందికైనా సరే ఆయన తోచినంత సాయం ఇస్తూనే ఉండు, ప్రతి ఒక్కరికి చేస్తూనే ఉండు. ఇంకా మా ఆశీర్వాదంతో, అందరి ఆశీర్వాదంతో చాలా ముందుకు రావాలి. ఇంకా 10 మందికి భోజనం పెట్టాలి. అది నా ఇష్టం. మేము అడిగిన సాయం దాదాపు 3,50,000 దాకా అన్ని విధాలా సాయం చేశాడు మాకు. ఎల్లవేళ ఆయనకు మేము రుణపడే ఉంటాము. ఈ అందరికీ సాయం చేస్తుంది కాబట్టి పహిల్వాన్పురం అన్ని కూడా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఈ ఎల్లవేళ సాయం
3,50,000 రూపాయలు ఇచ్చి మాకు విగ్రహాన్ని నిర్మించినందుకు ఎలిమినేట్ జంగారెడ్డి గారికి గౌరవ సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు ఎల్లవేళలా ఇలాంటి సహాయ సహకారాలు మాకు అందియాలని కోరుకుంటూ సెలవు. నమస్కారాలు. సరే, మనకు ఒక దాత లెక్క ఒక 3.5 లక్షలు మన వరకు ఇచ్చి ఒక విగ్రహం ఓపెనింగ్, ఇక్కడ అన్నదానం కార్యక్రమం అంతవరకు సహకరించులు మాకు గౌరవపడానికి గీత కార్మిక సంఘం మీద 100 ఏ కులవనకు కూడా ఇప్పిస్తానని మాట కూడా తీసుకుంటుండు. మాకు కూడా సాయం చేసిండు. మేము కూడా అందరితో పాటు అని చెప్తున్నాం. కానీ చాలా ధన్యవాదాలు చేస్తున్నాం జంగారెడ్డి గారికి. ఆశీర్వదనమైనటువంటి పెద్దలకు మరియు నాతోటి మిత్రులకు, యువకులకు, ఈనాటి సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య వ్యక్తిగా వచ్చినటువంటి జంగారెడ్డి గారికి మరియు పుర ప్రముఖులందరికీ నమస్తే. ఒక దొరల పాలన నుంచి విముక్తి చేయడం కోసం బహుజన నాయకుడిగా సర్వాయి పాపన్న చేసినటువంటి పోరాటం మనందరికీ స్ఫూర్తి. అదే స్ఫూర్తిలో కూడా బహుజనులు తమంతట తాము ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఆయన చూపినటువంటి మార్గంలో, ఆయన శ్రమించినటువంటి మార్గంలో మనందరం కూడా శ్రమపడి ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకొని ఆయన ఆశయసిద్ధి కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా యువత తలుచుకుంటే ఏదైనా సాధించేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి యువకులందరూ కూడా ఒక సర్వాయి పాపనలాగా ఆయన యొక్క ఆలోచనలను, తర్వాత ఆయనకు ఉన్నటువంటి దూరదృష్టిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సభాముఖంగా కోరుతున్నాను. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి విగ్రహదాత మరియు అన్నదాన కార్యక్రమాలు కూడా అతనే పూర్తి బాధ్యత వహించినందుకు నా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇలాగే ముందు కార్యక్రమంలో చేయించాలని నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ. కేజీఆర్ ఫౌండేషన్ జంగారెడ్డి గారికి మా యొక్క సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దగ్గరగా 373 సంవత్సరాల వయసు సర్దార్ పాపన్నది. ఆయన 18 సంవత్సరాల నుంచి గీతా కార్మికులకి కానీ ప్రతి ఒక్క జాతికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క వర్గాలకు పోరాటం చేసి మన ఢిల్లీ కోట మీద ఏలిన ఘనత మన సర్దార్ పాపన్న గారిది. కావున మనం ఎల్లవేళ ప్రతి గ్రామాన, ప్రతి ఊరిలో, ప్రతి గల్లీలో సర్దార్ పాపన్న గారి యొక్క విగ్రహాన్ని పెట్టి ఎల్లవేళలో వారి యొక్క సేవలు మనం చేసుకున్నా అవి తీరని లోటు. కాబట్టి మనం ప్రతి ఒక్కరము ప్రతిరోజు, ప్రతి సంవత్సరం సర్దార్ పాపన్న గారి వర్ధంతి ఖచ్చితంగా చేసుకోవాలనేదే నా యొక్క కోరిక. అవునా, ఇంతవరకు మరి మరొకసారి వన్స్ అగైన్ మనకి సదావకాశాన్ని కల్పించిన ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీ ఎలిమినేటి జంగారెడ్డి గారికి మరొక్కసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.